నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండవల్లిలో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం. ప్రభుత్వ కాలేజీలో మెరుగైన ఫలితాలు సాధించిన 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్టాప్ బహుకరించిన మంత్రి లోకేష్. కూటమి పాలనలో దళితులకు నిత్యం కష్టాలు. చంద్రబాబు ఎస్సీల భవిష్యత్తును కాలరాశారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. వికసిత్ కాకినాడ సాధనకు అధికారులు కృషి చేయాలి. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివితే మంచి మార్కులు రావనే అపోహను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పతకాలు అందించి ల్యాప్టాప్లను బహుకరించారు. మొత్తం 52 మందిలో 43 మంది టాపర్లు బాలికలే కావడం విశేషం. విజేతలకు హ్యాట్సాప్ అన్న లోకేష్ వారిని బ్రాండ్ అంబాసిడర్ గా అభివర్ణించారు. ఈ రోజు మిమ్మల్ని సెలబ్రేట్ చేసానికి, మీ అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేసానికి ఈ కార్యక్రమం పెడతాం జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది. మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలో అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 10th, 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది, వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది, వీడు 11th, 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నిగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం గడిచిన సంవత్సరాలు. మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం. అన్నీ చేశామని నేను అనట్లేదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది.
నేను గడిచిన సంవత్సరంలో మేమందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. జూన్ మాసానికి రిఫార్మ్స్ అన్ని పూర్తి చేసి ఇంకొచ్చే 4 సంవత్సరాలు ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఇదొక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. చదువే కాదు, వ్యాపారంలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పాను. అనేక విషయాలు కూడా నేను అన్నా. దాని ఉదాహరణ మా ఇంట్లోనే. నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్, చదువులో కూడా నాకన్నా బెటర్. ఆమె కూడా స్టాన్ఫర్డ్ MBA చేసిన 5 years నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్. సో మీలో ఆ పట్టుదల ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లల వెనకాల మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, PG ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడున్న పిల్లలు నేను కోరేది ఒకటి, మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. సీఎం చంద్రబాబు దళితుల వ్యతిరేకి అని, ఆయన దళిత సమాజాన్ని అనగదొక్కారని, ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన అంబేద్కర్ పేరు వాడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు జగన్ తీసుకువచ్చిన విద్య, వైద్య విప్లవాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని, దళితులకు అండగా నిలిచే ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా దళితుల భవిష్యత్ ఆశలను చంద్రబాబు చిదిమేశారని దుయ్యబట్టారు. అంబేద్కర్ అందరివాడని చెబుతున్న చంద్రబాబు విజయవాడ నడిబొడ్డును ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ అందరివాడు అని ప్రకటించారు. ఇప్పుడు ఈయన కొత్తగా అందరివాడు అని ప్రకటించడంలో అంతరార్థం ఏంటో మాకు తెలియదు. ఎప్పుడు అంబేద్కర్ అనేవాడు అందరివాడు, గొప్పవాడు, మహాపురుషుడు, యుగ పురుషుడు, విశ్వనరుడిగా కీర్తించబడినవాడు. ఆయన స్థాయిని ఇప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అందరివాడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మాత్రం కొందరు వారికే పరిమితం ఎందుకు అయ్యావని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నువ్వు అందరివాడు కాదు, మరి ముఖ్యంగా దళిత సమాజానికి సంబంధించిన వాడివి కాదు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చినా, నువ్వెప్పుడు నీ చేతిలోకి చట్టాన్ని అమలుపరిచే అధికారం నీ చేతిలోకి వచ్చినా నువ్వు దళితులను అణగదొక్కావు, దళితుల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేసావు. ఎవరైనా సరే, ఏ ప్రజా పరిపాలకుడైనా సరే అధికారాన్ని చేసే అవకాశం వచ్చినప్పుడు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల యొక్క జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తేవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. విద్యారంగం, వైద్య రంగం, ఈ 2 రంగాల్లో మార్పులు చేయటం ద్వారా పూర్తిగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చాలని చూశాడు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు. ఏ ఒక్క పథకం ఈ రోజున అమల్లో లేదు. ఆ విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించిన కార్యక్రమం కావచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దానిలో ప్రధానంగా లబ్ధిదారులు దళితులు. ఈ రోజున నీ పరిపాలన పథకాలు లేవు కాబట్టి నువ్వు కొందరువాడివి అని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు మా మీద ఏ రోజు ప్రేమ లేదు. అంబేద్కర్ అందరివాడని ప్రకటించిన మీరు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో నడిబొడ్డులో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించిన స్మృతివనాన్ని ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తుంది. సందర్శించకపోగా అంటే మీరు ఆ విగ్రహం ముందు నుంచే ఆగస్టు 15న అక్కడికే వెళ్తారు. ఆ రోడ్లో తిరుగుతూ ఉంటారు. అక్కడ పిచ్చి మొక్కలు వస్తాయి, మీరు పట్టించుకోరు. చిన్న చిన్న పనులు, టోటల్ ప్రాజెక్టులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఈ రోజు వరకు మీరు పూర్తి చేయలేదు. మీరు ఎలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి. ఆయన భావాజలంలోనే దళిత వ్యతిరేక భావాజలం ఉంది అనేది జగమెరిగిన సత్యం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూడొచ్చు. మనం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి స్థానంలో కాదండి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది ప్రజలచే ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నిర్మించినటువంటి స్మృతి వన ప్రారంభోత్సవం జరిపించిన పిదప ఆ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి ఎవరి హయాంలో జరిగిందని నమూనాలు ఉండవా? చంద్రబాబు నాయుడిని నిజ స్వరూపం చూడాలి, చంద్రబాబు నాయుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవం ఏంటో చూడాలి. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా వాళ్ళ పొత్తులతో ఉన్న బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ సంఘటనకు ఏమి సమాధానం చెబుతుందో చెప్పండి. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంత ధైర్యంతో మీరు ముట్టుకోగలిగారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది, పాదాల దగ్గర ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి ప్రారంభోత్సవం ఎవరి హయాంలో జరిగింది, ఎవరు నిర్మించారనే చరిత్ర పుటల్లో ఉండాలి. కాబట్టి ఏ విగ్రహావిష్కరణ దగ్గర అయినా రాయి ఉంటుంది. ఆ రాయి మీద ఆనాటి ముఖ్య అతిథి గారి యొక్క పేరు ఉంటుంది. 400 కోట్ల రూపాయలతో నిర్మించిన విగ్రహానికి సంబంధించిన దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు తొలగించేశారే. దీన్ని ఏమందాం? బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం కాదా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించడం కాదా? నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉందనేది జగమెరిగిన సత్యమే. కానీ పేర్లు కూడా తీసేసే అంత కోపం నీకుందనేది ఈ రోజున ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ప్రతిరోజు విగ్రహం చుట్టూ తిరిగే నువ్వు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళకపోవటం అనేది నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని నీ మనసులో, నీ భావాజలంలో అంటరానితనాన్ని నువ్వు చూపిస్తున్నావని చెప్తుంది వైఎస్ఆర్. కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాల లబ్ధిని అర్హులైన వారికి అందేలా అవగాహన కల్పించి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించిన వికసిత భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు చర్యలు చేపట్టి వికసిత కాకినాడ సాధనకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర 20 సూత్రాల కమిటీ అమలు చైర్మన్ లంకా దినకర్ కోరారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్తో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతి, చేపట్టిన ప్రాజెక్టుల అమలు తీరు, మౌలిక సదుపాయాల కల్పనపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, డిఆర్ఓ వెంకట్రావు పాల్గొన్నారు. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం విశ్వగురువుగా 2037 నాటికి ఆవిర్భవించాలని భారతదేశం అనేటువంటి స్ఫూర్తితో వారు పనిచేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ని దేశంలో అగ్రగామిగా మొదటి స్థానంలో నిలపాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని కూడా విడుదల చేశారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం ఏ విధంగా ఈ యొక్క దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో కార్యాచరణ తీసుకున్నారు. ఆ విధంగా పథకాలు, ప్రాజెక్టులు అమలు తీరు ఉండాలంటే ఏ విధంగా మనం సమీక్ష నిర్మించుకొని దాని ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం మేరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మొక్కుబడిగా సాగే సమీక్ష కాదు. సమీక్ష అయిన తర్వాత అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మినిట్స్ తూచా తప్పకుండా మినిట్స్ ఎవరు వస్తుందంటే మినిట్స్ ప్రతి అంశం కూడా కూలంకుషంగా ఏ అంశాలు ఇక్కడ ఛేదించి మేము ఏం చేస్తామో అలాగే కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు వారు లేవనెత్తినటువంటి అంశాలు, అధికారులు ఇచ్చినటువంటి సమాధానం, మీకు ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మీరు చెప్పండి. ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం ప్రాధాన్యతలు వారి విధానాల ప్రకారం వారు చేశారు. ఇవాళ ఉన్నటువంటి మార్పులు చేసుకొని ముందుకు వెళ్తున్నాము, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఆ లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అంత్యోదయ స్ఫూర్తితో అందాలనుకుంటున్నాము. ఈ యొక్క స్వర్ణాంధ్ర సాధన కానీ వికసిత భారత్కి రథ సాధనలో ఇక భారత సాధ్యం, వికసిత కాకినాడతో స్వర్ణాంధ్ర సాధ్యం అనేటటువంటి స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అంశాన్ని కూడా మనము ఏ వరుసగా ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ, ఎందుకంటే ఏ అంశాలైతే ఇబ్బందికరంగా ఉన్న అంశాలు అలాగే మనం వదిలేస్తే ఇబ్బందికరంగా తీర్చడానికి ఉంటాయి. ఇబ్బంది ఫలానా తోట ఉంది ఇక్కడ ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళగలం. కాబట్టి ఓపెన్గా ఏది కూడా
ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు రెక్టిఫై చేసుకొని మంచి మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా సమయం కూడా వృధా చేయకుండా సూటిగా నేరుగా హిస్టరీకి వెళ్లకుండా ఈ పథకం పలానా సంవత్సరం తెచ్చారు లేకపోతే చరిత్ర వద్దు, నేరుగా ఫిగర్ ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాం, దానికి కన్ఫైన్ అయ్యి మన యొక్క సమీక్ష నిర్వహించుకోవాలని మీరందరూ కూడా సమాచారం, నేను ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి సమాచారం చాలా స్పష్టంగా ఇవ్వగలిగినంత వరకు సమాచారం ఇచ్చారు. ఇంకొన్ని అంశాలు నేను కూడా ఇక్కడికి వచ్చే ముందు నేను స్టడీ చేసుకుని కొంత సమాచారం నేను తేవడం జరిగింది. Agenda has been shared from your office, and దానికి సంబంధించి required data has been gathered and మన దగ్గర ఉన్న స్కీమ్స్ సంబంధించిన కోఆర్డినేషన్ కూడా CPO ఆఫీస్ నుంచి చేయడం జరిగింది. And we have put forth the entire details about all the schemes and any issues that we want to address. All the HODs are already briefed and then prepared in that regards. And coming to major programs which are part of agenda, sir, most of them that we are looking at, especially projects like KITCO, then Jal Jeevan Mission, kontavarku PM Swanidhi. So these 5-6 projects have been facing some difficulties because of the policy decisions also. So apart from that, rest all are going fine, sir. I have had a review of the other thing. So with the permission, sir, I would like to request our CPO to start explaining about the scheme and the purpose. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.